ఈ వీడియోని ఖచ్చితంగా జాతకాలు ముహూర్తాలు చూసుకునే పిల్లలకనే మూఢనమ్మకంలో ఉండే పేరెంట్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. రీసెంట్ గా ఒక డాక్టర్ చెప్పిన విషయం వినంగానే నేను షాక్ గురయ్యాను. ఏంటి ఆ విషయం అంటే, ఆయనకి రాత్రి 3 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. సార్ మీరు అర్జెంట్ గా హాస్పిటల్కి రండి, 4:30కి డెలివరీ ఉంది, ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి రావాలని చెప్పి ఒక కాల్ వస్తే ఆయన అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాడు. ఏంటి ఆ విషయం అంటే, విశ్వవసునామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరదృతువు ఏకాదశి పునర్వసు నక్షత్రం రోజు తెల్లారుజామున 4 గంటల నుంచి 4:30 బేబీ పుడితే వాడు వీరుడు ధీరుడు సూర్యుడు అవుతాడని చెప్పి ఎవరో సిద్ధాంతి చెప్పాడంట. ఇంకా అది పట్టుకుని డెలివరీ చేయమని కూర్చున్నారు. అప్పటికే వాళ్ళ గైనకాలజిస్ట్ ఉమ్మనీరు చాలా తక్కువగా ఉంది, తల్లికి బిడ్డకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, సో బిడ్డను ముందుగానే డెలివరీ చేసేయండి అని చెప్తే, మాకు ఇప్పుడు ముహూర్తాలు లేవండి, 3 days ఆగండి అని చెప్పి డెలివరీని పోస్ట్ పోన్ చేసుకున్నారంట. అయితే 3 days డిలే అవడం వల్ల ఆ బేబీ కడుపులో మల విసర్జన చేసి అది ముక్కులోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆయాసానికి దారి తీసింది. అయితే ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత 4 రోజుల పాటు ఐసీయూలో పెట్టారంట. ఎట్టకేలకు ఆ బేబీ అయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడింది. అప్పుడు వాళ్ళ నాన్న నాయనమ్మ తాత మొత్తం ఒక్కసారిగా రియలైజ్ అయ్యారు, మేము లేట్ చేసి తప్పు చేసామని చెప్పి. గాయస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గైనకాలజిస్ట్ చెప్పిన టైంలో డెలివరీ చేయడం వల్ల బేబీ హెల్తీగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ప్రీమెచ్యూర్ గా అంటే ముందుగా ఏదో అవకాశం ఉంది ముహూర్తాలు లేవని చెప్పి ముందుగానో లేదా కొంచెం డిలే చేసేనో బేబీ డెలివరీని లేట్ చేయడమో లేకపోతే ఫాస్ట్ గా చేయడమో ట్రై చేస్తూ ఉంటారు. సో అందువల్ల బేబీకి డెవలప్ అవ్వాల్సినవి సరిగ్గా డెవలప్ అవ్వకుండా ఫ్యూచర్ లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో గైస్, ఈ జాతకాలు నక్షత్రాలు జోష్యాల వల్ల బేబీలు పుట్టడం కన్నా గైనకాలజిస్ట్ చెప్పిన విధంగా బేబీ పుడితే ఆ బేబీ జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా బేబీ జాతకం అంటారా, అదైతే మన చేతుల్లో లేదు. సో గైస్, ఇటువంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ పాటిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.